మనం ఇప్పుడు డిజిటల్ ఎరాలో ఉన్నాం. డిజిటల్ ఎరాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ ప్రొవైడరే, ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ జనరేటరే. ప్రతి ఒక్కళ్ళం సోషల్ మీడియా చూసి చాలా నేర్చుకుంటాం, ఇన్స్పైర్ అవుతాం, చాలామందిని ఫాలో అవుతుంటాం, చాలామంది ఫ్యాన్స్ కూడా మనం అయిపోతుంటాం. చాలామందికి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు కదా, అందంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, సోషల్ మీడియాలో ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంది. వాయిలెన్స్, హేట్రేడ్, ఫేక్ ఇలా చాలా ఉంటాయి సోషల్ మీడియాలో. ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం చూస్తే కనుక ఫ్రాంకెన్స్టీన్స్ మానిస్టర్గా సోషల్ మీడియా తయారైందని మనం చెప్పొచ్చు. ఫ్రాంకెన్స్టీన్స్ మానిస్టర్ అంటే ఏంటి అంటే, ఒక ఫ్రాంకెన్స్టీన్స్ అని గ్రేట్ సైంటిస్ట్ ఉంటాడు. ఆయన చాలా కష్టపడి యాంబిషన్తో ఒక మాన్స్టర్ని తయారు చేస్తాడు, ఒక పెద్ద క్రియేచర్ని తయారు చేస్తాడు. తర్వాత తన పనంతా అయిపోయాక క్రియేచర్ లోన్లీగా ఫీల్ అయ్యి తన మాస్టర్ని చంపేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. మనం సోషల్ మీడియా వాడుకుని ఎవరిపైనా హేట్రెడ్ కానీ, ఫేక్ కానీ, లేదా ఏదో ఒకటి వాళ్ళపైన క్రియేట్ చేసి పెడతా ఉంటే ఏదో ఒక రోజుకి మనం కూడా ఆ సోషల్ మీడియా ప్రభావానికి గురవుతూ ఉంటాం అనమాట. ఏదైనా సరే మనం ఒక పాజిటివిటీ కోసం ముందుకెళ్ళాలి, పాజిటివిటీ నేర్చుకోవాలి, పాజిటివిటీని తీసుకెళ్ళాలన్నమాట. ఈ సోషల్ మీడియా హరాస్మెంట్, సోషల్ మీడియాలోని చెత్త, ఇదంతా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లైఫ్లో ముందుకెళ్తూ ఉంటారో ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో తగులుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక మనిషి పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఏ వ్యవస్థలో వాళ్ళతో ఉన్నా లేకపోయినా, ఆ మనిషి ఆ పని మీదే ఫోకస్ పెట్టినప్పుడు, ఒక ప్యాషన్తో ఒక పని చేస్తున్నప్పుడు, అంటే ఏదో టైంపాసు లేకపోతే పైపైన కాకుండా నిజంగా 100% మనిషి మనసా వచ్చే కర్మన తను ముందుకు వెళ్తూ పని చేసుకుంటూ వెళ్తుంటే, ఎంతోమంది సోషల్ మీడియాలో మనపైన హేట్రెడ్ కానీ, దుష్ప్రచారం కానీ చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. అప్పుడే మనకి నిజమైన సక్సెస్ వచ్చింది అనమాట. ఎవరికైతే నిజంగా టైం ఉంటుందో, ఎవరికైతే నిజంగా కష్టపడతారో వాళ్ళు పాజిటివ్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఎవరైతే లైఫ్లో పాజిటివిటీని ప్రమోట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ముందుకెళ్తారు. నేనైతే నా జీవితంలో నేర్చుకున్న నీతి ఇదే. మనం పోరాడుతూ వెళ్ళాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన ఫోర్స్తో మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన కష్టంతో మనం ముందుకెళ్ళాలి. మనం ఎంత రగిలే జ్వాలతో పని చేసుకుంటూ వెళ్తే అంతగా ప్రపంచం ముందుకెళ్తుంది. నా జీవిత లక్ష్యం ఒకటే, నేను ప్రతిరోజు ఎంత మేరకు కష్టపడగలనో అంత మేరకు కష్టపడతాను, నాకు సాధ్యమైనంత వరకు వర్క్ చేస్తాను, నా జీవితం చివరి వరకు ఇలానే పోరాడుతూనే ఉంటాను. ఎవరైనా సరే మంచి కోసం ప్రయత్నించండి, మంచిని పెంపొందించండి, మనకున్న నాలెడ్జ్ని, తెలివితేటల్ని మన పర్సనల్ లైఫ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మంచికి వాడండి. మన ఎదుగుదల మనకు సక్సెస్తో మనకి రావాలి, మన కష్టంతో మనకు రావాలి. ఇతన్ని హేట్రెడ్ ప్రమోట్ చేస్తూ, ఇతన్ని హేట్రెడ్ చేస్తూ, ఏదో అబద్ధాలు ఇతనిపైన ప్రచారం చేస్తే కనుక అది ఎంతో కాలం నిలవదు. చివరికి అది మనపైన వచ్చేస్తుంది ఏదో ఒక రోజుకి. అది ఫ్రాంకెన్స్టీన్స్ మాన్స్టర్ తయారవుతుంది. కేవలం ఒక ప్రపంచంలోనే కాదు, అన్ని ప్రపంచాలు, క్రీడా ప్రపంచం, రాజకీయ ప్రపంచం, సినిమా ప్రపంచం, కాంపిటేటివ్ వరల్డ్, అన్ని వరల్డ్స్లో ఇలా నిజం అబద్ధం రెండు సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. కానీ ఫైనల్గా ఒకటి చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. నిజం చెప్పులేసుకునే ముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది. కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటం మన బాధ్యత.